గైస్, మనమైతే అలకోన జిమ్ఖానా తమిళ్ మూవీ డబ్ చేసిన తెలుగులో రిలీజ్ అయింది 25th. మనమైతే ఇప్పుడు మూవీ రివ్యూకి వెళ్ళబోతున్నాం. మీకు ఆల్రెడీ ముందే చెప్తున్నాను, ఫుటేజ్ కానీ కాపీరైట్స్ పడిపోతే ఫుటేజ్ రాదు. ఐఎమ్ సో సారీ. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టేయండి, ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, నా ఫుటేజ్లోని కాపీరైట్స్ పడిపోతున్నాయి. యూట్యూబ్ ఉన్న వాళ్ళు కాపీరైట్స్ చాలా దారుణంగా పడేస్తున్నారు. కాపీరైట్స్ అని కాపీరైట్స్ లేనివి కూడా మళ్ళీ కాపీరైట్స్ పడేసి డిలీట్ చేసామంటున్నారు. ఇంకేం చేయలేక నాది ఓన్లీ ఫస్ట్ దాని సెకండ్ది ఉంటుంది. మధ్యలో ఏదో ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇంకేం చేయలేను గైస్ నేను. ఐఎమ్ సో సారీ, ఏమనుకోద్దు మై ఫ్యామిలీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమా అయితే చాలా బాగుంది, ఫెంటాస్టిక్. వెళ్ళి చూసేద్దాం. చాలామంది చెప్తున్నారు, వెళ్ళి నేను చెప్పడానికి నేను రెడీ. ఫుల్ నవ్వు కూడా అంటున్నారు. ఒకసారి చూద్దాం. మనం కూడా తమిళ్ మూవీ కదా, మ్యాక్సిమం మన తెలుగులు తమిళ్ మూవీస్, కన్నడ మూవీస్ తెలుగులో డబ్ చేస్తే చాలామంది గట్టిగా దాన్ని బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు కంపల్సరీగా. దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు తమిళ్ మూవీని. కర్ణాటక మూవీ ఏదైనా, ఏ మూవీ అయినా హిందీలో వచ్చినా అది తెలుగులో డబ్ చేసినా వెళ్ళిపోతుంది ఎక్కడికో. అది మా తెలుగు వాళ్ళ ఫ్యాన్స్, ఓకేనా? మనం అయితే వెళ్ళిపోదాం థియేటర్కి. వెళ్ళిపోయిన తర్వాత మీకు విజువల్స్ కనబడతాయి, ఓకేనా? ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం, ఇంకెళ్ళిపోవడమే. ఈ సినిమా తమిళ్ మూవీ చూద్దాం ఎలా ఉండబోతున్నాను. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ సినిమాతో వస్తున్నారు, ఈ సినిమాకి కూడా వస్తున్నారు. చూద్దాం ఎవరెవరు ఉంటారు. థియేటర్ మొత్తం ఫుల్. ఇప్పుడే వచ్చాను గ్యాస్. ఫస్ట్లో చెప్పాను కదా, ఫుల్ చాలా బాగుంటుంది, ఇది ఉంటుందని. ఫుల్ నేనైతే ఎగ్జైట్మెంటు, అసలు ఏ మాత్రం అనుకోలేదు. ఎలాగంటే ఫస్ట్ నేనేమనుకున్నానంటే బాగుంటుందా బాగోదు, బాక్స్ గురించి ఎక్కువ ఉంటుందేమో అని అలా వెళ్ళిపోయాను. తీరా చూస్తే ఫుల్ నవ్వుకోవడమే గ్యాస్. అస్సలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే సినిమా గురించి. నేను పడి నవ్వుకుంటున్నారు జనాలు అయితే. కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఆ విజువల్స్ కాపీరైట్స్ పడతాయా లేదా అనేది నాకైతే తెలీదు. మీరైతే సినిమా వెళ్ళి చూడండి, ఫుల్ నవ్వుకొని పడతారు. నవ్వి చచ్చిపోతారు ఏకంగా. అలా నవ్వుకున్నాను, ఫుల్ అరిస్తాను గట్టిగా, అది అలాగే అరిస్తాను ఇష్టం వచ్చినట్టు. సినిమా పరంగా అయితే చాలా బాగుంది. కానీ నాకు డిసప్పాయింట్ ఏంటంటే, హీరో కొట్టేసి విన్ అవుతాడు అనుకున్నాను, ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ అంటే ఇలా నార్మల్గా తినే మా లీడర్ టైప్ లాగా చేశాడు లాస్ట్ మినిట్లో. పార్ట్ 2 ఉంటుందేమో నాకైతే తెలిసి. పార్ట్ 2 వస్తే ఇంకా బెటరు. పార్ట్ 2 వస్తుంది అనిపిస్తుంది నాకైతే పక్కా. మీరైతే కంపల్సరీగా వెళ్ళి మూవీ చూసేయండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టేయండి. అండ్ చాలా థ్యాంక్స్ గైస్. ప్లీజ్ కోఆపరేట్ పడిపోతే ఐఎమ్ సో సారీ. ఫుటేజ్ అనేది ఎరేజ్ అయిపోతుంది, నేనేం చేయలేను. అది యూట్యూబ్ ఉన్నోడు ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్స్ ఇది కాబట్టి. అంటే వాళ్ళ ఫుటేజ్ నేను తీసుకున్నట్టు ఆ కోఆపరేట్స్ అలా చేయకూడదంట. అది అందుకని నాకు చాలాసార్లు ఇదే అయింది. ఏంటంటే ఫుటేజ్లు అనేది వాళ్ళు తీసుకోకూడదు, అది అందుకోసమే. ఏం చేయలేం మనం, ఓకేనా గైస్? మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా వీడియోస్ చాలా బాగా చేస్తాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.